ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం జూలై నెల ఆషాఢ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు స్వచ్ఛాత్రంలో ఉన్నాడు. ఈ స్వచ్ఛాత్రాధిపతి స్వచ్ఛాత్రంలో ఉంటే అంటే తన ఇల్లు తన ఇంట్లో ఉన్నాడు. తన ఇంట్లో ఉన్నటువంటి కుజుడు మేషానికి చాలా గొప్ప ఉపకారమే తప్ప అపకారం చేయదు. ఎందుకంటే కుజుదోషం అని చాలామంది అంటారు. జన్మలో ఉన్నటువంటి కుజుడు, అలాగే ధనంలో ఉన్నటువంటి కుజుడు, అష్టములో ఉన్నటువంటి కుజుడు, అర్ధాష్టములో ఉన్నటువంటి కుజుడు, వెయ్యులో ఉన్నటువంటి కుజుడు దోషపూరితము అంటారు. మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి అటువంటి దోషాలు వర్తించవు. రైతాంగం చాలా బాగుంటుందండి. స్వచ్ఛాత్రంలో ఉన్నటువంటి కుజుడు భూమికి అధిపతి. కుజుడు అంగారకుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎందుకంటే ఈ అంగారక గ్రహంలో ఎవరైతే ఈ మేషరాశిలో ఉన్నారో వాళ్ళకి ఈ ఆషాఢ మాసంలో చాలా బాగుందనే చెప్పచ్చు. ఎటువంటి కార్యక్రమాలైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. రైతాంగానికి పంట కలిసి వస్తుంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. కుటుంబాధిపత్యంలో కుజుడు మన కేతు ఉన్నాడు. కుజుడు స్వచ్ఛాత్రాధిపతి, 6వ ఇంట్లో కేతువ, ధనమందు గురుడు, ధనాధిపతి తృతీయమందు ధనాధిపతి శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు. 4వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు, చంద్రుడి ఇంట్లో బుధుడు, మేనల్ని ఇంటికి వెళ్ళాడు మేనమామ, మనం అలాగంటాం. అయితే ఇక్కడ పంచమ స్థానంలో ఉండవలసినటువంటి రవి తృతీయాధిపత్యంలో ఉన్నాడు. షష్టమంలో ఉన్నటువంటి బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు. కేతు వల్ల ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండును, ముక్తి మార్గము, మోక్షానికి కారకుడు అంటారు. కేతుతాల గ్రహ ప్రమాణంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసింది. వెయ్యులో రాహు ఉన్నాడు కాబట్టి, వేమందు రాహు ఉన్నాడు. దశమ రాజ్యమందు రాజ్యాధిపతి రాజ్యమందు ఉన్నాడు. చూసారా, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకి చాలా బాగుంటుందండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళు అంచెలంచెలుగా అనుకున్నాను కిందసారి, అంచెలంచెలుగా క్రమేపంగా డెవలప్మెంట్ అవుతారని అన్నాం. కానీ చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతారు. ఎటువంటి క్రిటికల్లో ఉన్నటువంటి దాన్ని అయినా సరే సునాయాసంగా పరిష్కరిస్తారు. బిల్డర్స్ వాళ్ళ తాలూకా పెట్టుబడికి, మూలధనానికి తిరుగులేదు. వాళ్ళ మూలధనం ఏదైతే పెట్టుకున్నారో ఆ మూలధనం వాళ్ళకి అధిక లాభాలు చేకూరుస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం లింకులు అంటాం. ఏంటంటే కలిసికట్టు ప్రయాణము అంటాం. కొంతమంది కలిసి ప్రయాణం చేస్తారు వ్యాపార పరంగా, కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది కలిసికట్టుగా ప్రయాణము. అలాగే జాయింట్ వ్యాపారాలు, అంతకుముందు నేనే చెప్పాను, బాబు మేషరాశి వారి జాయింట్ వ్యాపారం తగదయ్యా, జాయింట్లో తగాదాలు వస్తాయి అని మనకి ఇంతసారి చెప్పుకున్నాం. ఏదో 2 నెలల క్రితం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని నేను చెప్పట్లేదు. జాయింట్గా కలిసి ప్రయాణం చేసినా లాభం చేకూరుతుంది, కానీ నష్టము కుదరదు, నష్టం చేకూరదు. ఎటువంటి పరిస్థితులైనా మీ 10 రూపాయలు పెట్టుకుని 10కి 10 పెరుగుతాయి తప్ప నష్టం వాటిల్లదు. ఇది వాస్తవము, యథార్థం. మన యథార్థాన్ని చెప్పుకుంటున్నాం. ఎటువంటి భయం పడాల్సిన పని లేదు. కాబట్టి మేషరాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. అవివాహితుల పరిస్థితి ఏంటండి? ఆషాఢ మాసం కదా,
వివాహానికి నిషిద్ధం కదా, అవివాహితుల పరిస్థితి ఏంటి? సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఆషాఢంలో ఏదో ఎవరైనా మధ్యవర్తులు వచ్చి మాట్లాడుకోవడం, ఈ సంబంధం అయితే బాగుంటుంది, ఇలాగైతే బాగుంటుంది, శ్రావణంలో కలుసుకొని ప్రయాణం చేసుకుందాం, మాట్లాడుకుందాం, ఇలాగన్నీ చెప్పుకుంటారు. కాబట్టి ఈ ఆషాఢంలో ఏవైనా సరే ఈ విషయాలు కలిసి వస్తే మాత్రం వాటిని పరిశీలనలో తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది. దాంపత్య సౌఖ్యము, దంపతులుగా మారడము, ఇవన్నీ కలిసి వస్తున్నాయి. కొత్తగా వాళ్ళ జీవన విధానంలో శ్రీకారం చుట్టడం, వ్యాపారాలు డెవలప్మెంట్ అవ్వడము, ఉద్యోగ ప్రయత్నములు లభించడము, లాభం పొందడము, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి అన్ని రకాలుగా ఏ రంగంలో ఉన్నా మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగుంది. ఆంజనేయ స్వామిని కొలవండి. ప్రతి మంగళవారం చేస్తే కుజుడికి అధిపతి కాబట్టి శనివారం కూడా చాలా మంచిదండి. దశమాధిపతి దశమందు ఉన్నాడంటే ఎలా సామాన్యమైనది కాదు. శనిదేవుడు తాలూకా పట్టు సామాన్యమైనది కాదు. మీరు ఏది పట్టుకున్నా సరే దిగ్విజయంగా సాధిస్తారు, మంచి లాభాలు పొందుతారు. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.